గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం బోరజోల్ గురించి తెలుసుకుందాం. బోరజోల్కి ఇంకొక పేరు బోరజైన్. ఓకే, చూడండి, దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ బోరజోల్. ఓకే, బోరజోల్కి బెంజీన్ వంటి స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. సిమిలారిటీ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ బోరజైన్ అండ్ బెంజీన్. బోరజోల్కి ఇంకొక పేరు బోరజైన్ అమ్మ. ఇది బెంజీన్ వంటి స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. చూడండి, బోరజోల్ స్ట్రక్చర్లో మనం ఏం చూస్తాము అంటే ఆల్టర్నేట్ BH అండ్ NH బాండ్స్ చూస్తాం. ఆల్టర్నేట్ BH, ఒక BH బాండ్ తర్వాత ఆల్టర్నేట్గా నెక్స్ట్ NH బాండ్ వస్తుంది, తర్వాత BH మళ్ళీ NH. ఓకే, బోరజోల్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా వచ్చేసి B3N3H6. బోరజోల్ బెంజీన్ వంటి స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. ఇందులో మనకి ఆల్టర్నేట్ BH, NH బాండ్స్ ఉంటాయి. దీంతోపాటు చూడండి, ఆల్టర్నేట్ డబల్ బాండ్స్ ఉంటాయి లైక్ బెంజీన్. ఆల్టర్నేట్ డబల్ బాండ్స్ ఏం చూపిస్తాయి? ఆరోమాటిక్ కాంపౌండ్స్ చూపిస్తాయి. చూడండి, ఇన్ ది స్ట్రక్చర్ ఆఫ్ బెంజీన్ మనకి బెంజీన్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఏంటి? C6H6. బెంజీన్ స్ట్రక్చర్లో మనకి ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉంటాయి. కాబట్టి ఏం చెప్తాము? బోరజోల్ని ఇనార్గానిక్ బెంజీన్ అంటాం. బోరజోల్ బెంజీన్ వంటి స్ట్రక్చర్ని కలిగి ఉంటుందమ్మా. కాకపోతే బెంజీన్ అన్నది ఆర్గానిక్ కాంపౌండ్. ఎందుకు? ఇక్కడ 6 CH యూనిట్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి త్రూ ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్. ఇక్కడ ఏమైంది? ఇన్స్టెడ్ ఆఫ్ కార్బన్ ఉన్న కాంపౌండ్స్ని ఏమంటాం మనం? ఇనార్గానిక్ కాంపౌండ్స్ అంటాం. ఏ కాంపౌండ్స్కి అయితే కార్బన్ ఉంటుందో వాటిని ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటాం. కార్బన్ లేనటువంటి కాంపౌండ్స్ని, రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమంటాం? ఇనార్గానిక్ కాంపౌండ్స్ అంటాం. కాబట్టి బోరజోల్ని ఇనార్గానిక్ బెంజీన్ అంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి, బోరజోల్కి ఇంకొక పేరు బోరజైన్. స్ట్రక్చర్ ఆఫ్ బోరజైన్. వేరియస్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్ స్టడీస్ షోస్ దట్ బోరజోల్ ఈజ్ ఐసోఎలక్ట్రానిక్ with benzene and hence its structure is same as that of benzene. చాలా ఎక్స్రే డైఫ్రాక్షన్ స్టడీస్ అలాగే ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్ స్టడీస్ ఏం చెప్తాయి అంటే బోరజోల్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, బెంజీన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో బోరజోల్కి కూడా అన్నే ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి బోరజోల్ బెంజీన్ వంటి స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. చూడండి, ఈ స్ట్రక్చర్లో మనకి బోరజోల్ యొక్క స్ట్రక్చర్లో మనకి పూర్తిగా 12 సిగ్మా బాండ్స్ కనిపిస్తాయి, 3 పై బాండ్స్. ఓకేనా? 12 సిగ్మా బాండ్స్ అంటే చూడండి, అవుట్ సైడ్ ద రింగ్ 6 సిగ్మా బాండ్స్, విత్ ఇన్ ద రింగ్ 6 సిగ్మా బాండ్స్. అంటే మనకి టోటల్గా 12 సిగ్మా బాండ్స్ ఉంటాయి బోరజోల్ స్ట్రక్చర్లో. అలాగే 3 పై బాండ్స్ ఉంటాయి. సేమ్ లైక్ బెంజీన్. అంటే ఇందులో ఎన్ని బాండ్స్ ఉన్నాయో అందులో కూడా అన్ని బాండ్సే ఉంటాయి బెంజీన్లో. కాబట్టి బోరజోల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఉన్నాయో డైబోరేన్లో కూడా బెంజీన్లో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి ఈ రెండు స్ట్రక్చర్స్ సిమిలర్గా ఉన్నాయని చెప్పారు. చూడండి,
లైక్ బెంజీన్ లాగా బోరజోల్కి కూడా ప్లానార్ హెక్సాగనల్ రింగ్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది, సైక్లిక్ రింగ్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. కంటైన్స్ 6-membered ring in which boron nitrogen atoms are arranged alternately. ఇందాక మీకు చెప్పాను కదమ్మా, బెంజీన్ స్ట్రక్చర్లో అయితే CH బాండ్స్ ఉంటాయి. అదే మనం బోరజోల్ స్ట్రక్చర్లో ఏం చేస్తాము, ఆల్టర్నేట్ BH NH బాండ్స్ చూస్తాం. చూడండి, ఒక BH బాండ్ అయిపోగానే నెక్స్ట్ NH బాండ్ ఉంటుంది. మనకి బోరజోల్ స్ట్రక్చర్లో 3BH 3NH బాండ్స్ ఆల్టర్నేట్గా అరేంజ్ అయి ఉంటాయి. అలాగే ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ కూడా ఉంటాయి. Because of the similarity between the structure of borazole and benzene, borazole is called inorganic benzene. కాబట్టి మనకి స్ట్రక్చర్ బెంజీన్ది బోరజోల్ది సిమిలర్గా ఉంది కాబట్టి మనం బోరజోల్ని ఏమంటాం, ఇనార్గానిక్ బెంజీన్ అంటాం. ఓకే, చూడన్నమ్మా, బోరజోల్ బెంజీన్ వంటి నిర్మాణాన్ని పోలి ఉంటుంది. బోరజోల్ ఏం చేస్తుందంటే బెంజీన్ లాంటి కొన్ని భౌతిక మరియు రసాయన ధర్మాలను పోలి ఉంటుంది. అందుకే దీన్ని ఏమంటారు, బోరజోల్ని ఇనార్గానిక్ బెంజీన్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ప్రిపరేషన్ ప్రాపర్టీస్ ఆఫ్ బోరజోల్ చూద్దాం. ఇందాక చెప్పాను కదమ్మా, బోరజోల్కి ఇంకొక పేరు బోరజైన్. దీని యొక్క మాలిక్యులర్ ఫార్ములా వచ్చేసి B3N3H6. బోరజోల్ స్ట్రక్చర్ ఈజ్ సిమిలర్ టు బెంజీన్. చూడండి, బోరజోల్ ఈజ్ ఐజో స్ట్రక్చరల్ అండ్ ఐజో ఎలక్ట్రానిక్ విత్ బెంజీన్, కాబట్టి దీన్ని ఇనార్గానిక్ బెంజీన్ అంటాం. ఇప్పుడు దీని యొక్క ప్రిపరేషన్ మెథడ్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ బోరజోల్ని ప్రిపేర్ చేయడానికి మనకి ఫస్ట్ యూజ్ చేసే మెథడ్ స్టాక్స్ మెథడ్ అనమాట. ఈ స్టాక్స్ మెథడ్లో మనం ఏం చేస్తాము అంటే డైబోరేన్, లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం డైబోరేన్ అంటే B2H6. డైబోరేన్ ఈజ్ ట్రీటెడ్ విత్ ఎక్సెస్ ఆఫ్ అమోనియా. ఇక్కడ చూడండి, 3 molecules ఆఫ్ డైబోరేన్కి మనం ఎక్కువ అమోనియా అంటే 6NH3 moleculesని యాడ్ చేసినప్పుడు టెంపరేచర్ 200 degrees Celsius దగ్గర హీట్ చేస్తే మనకి బోరజోల్ అనేది వస్తుంది, 2B3N3H6. దీంతోపాటు హైడ్రోజన్ అనేది మనకి బై ప్రోడక్ట్గా రిలీజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ది స్టాక్స్ పద్ధతమ్మ. ఇందులో మనం ఏం చేస్తాము, డైబోరేన్ని తీసుకుని దానికి ఎక్సెస్ ఆఫ్ అమోనియా, ఎక్కువ అమోనియా యాడ్ చేసి హీట్ చేస్తాం ఎట్ ద టెంపరేచర్ 200 degrees Celsius. హీట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, బోరజోల్ వస్తుంది, అలాగే హైడ్రోజన్ అనేది బై ప్రోడక్ట్గా వస్తుంది. ఇది ఒక ప్రిపరేషన్. నెక్స్ట్ సెకండ్ది చూడండి, ఆన్ హీటింగ్ బోరాన్ ట్రైక్లోరైడ్ విత్ అమోనియం క్లోరైడ్. చూడండి, అమోనియం క్లోరైడ్ తీసుకున్నాం, దీనికి బోరాన్ ట్రైక్లోరైడ్ యాడ్ చేసి హీట్ చేసామనుకోండి, అది ఏం చేస్తుంది అంటే ట్రైక్లోరోబోరజోల్ని ఫామ్ చేస్తుంది. ట్రైక్లోరోబోరజోల్ అంటే చూడండి, మీకు యాక్చువల్గా బోరజోల్ ఫార్ములా ఏంటి, B3N3H6. ట్రైక్లోరోబోరజోల్ అంటే B3N3H3Cl3. అంటే ఏంటి, బోరజోల్ స్ట్రక్చర్లో ఉన్న 3 హైడ్రోజన్స్ 3 క్లోరిన్స్తో రీప్లేస్ చేయబడ్డాయి అని. ఓకే, అంటే ముందు మనం అమోనియం క్లోరైడ్ని తీసుకుని దానికి బోరాన్ ట్రైక్లోరైడ్ యాడ్ చేసి హీట్ చేసినప్పుడు మనకి క్లోరిన్ సబ్స్టిట్యూటెడ్ బోరజోల్ వస్తుంది. దీంతోపాటు హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా వస్తుంది. ఓకే, మీకు చూపిస్తాను చూడండి ఇమేజ్. చూడండి, అమోనియం క్లోరైడ్ తీసుకున్నాను, BCl3 తీసుకున్నాను. మనం ఎక్కువ టెంపరేచర్ దగ్గర హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి క్లోరిన్ సబ్స్టిట్యూటెడ్ బోరజోలు
HCl వస్తుంది. చూడండి, ఇది బోరజోల్ స్ట్రక్చరే. ఇక్కడ మనకి బోరాన్ ఆటమ్స్ మీద 3 Cl గ్రూప్స్ అనేవి వచ్చి అటాచ్ అవుతాయి. ఎందుకు బోరాన్ దగ్గరికే వచ్చి అటాచ్ అయినాయి అంటే చూడండి, ఇక్కడ నైట్రోజను బోరాను ఈ 2 ఎలిమెంట్స్ని మనం కంపేర్ చేసుకుంటే నైట్రోజన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివిటీ కలిగి ఉంటుంది కంపేర్డ్ టు బోరాన్. బోరాన్ కన్నా నైట్రోజన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ. కాబట్టి ఇదేం చేస్తుంది, చూడండి మనకి నైట్రోజన్ ఉంది, బోరాన్ ఉంది, కానీ ఇక్కడ మనం యాడ్ చేసే Cl గ్రూప్స్ వచ్చి బోరాన్కి అటాచ్ ఉన్నాయి. ఎందుకు అంటే నైట్రోజన్ ఎలిమెంట్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్. ఇది ఏం చేస్తుంది, ఈ డబల్ బాండ్ దగ్గర ఎలక్ట్రాన్స్ని తన వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది. అప్పుడేమవుతుంది, నైట్రోజన్ ఎలక్ట్రాన్స్ని తన వైపు అట్రాక్ట్ చేసుకుంటే నైట్రోజన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, బోరాన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం తీసుకున్న క్లోరిన్ అనేది ఏంటి, నెగిటివ్ ఛార్జ్ కాబట్టి వచ్చి పాజిటివ్ ఛార్జ్ ఉన్న బోరాన్ ఆటమ్ దగ్గరికి వచ్చి అటాచ్ అవుతుంది అనమాట. దాని అర్థం అది. ఓకే, చూడండి, అమోనియం క్లోరైడ్కి బోరాన్ ట్రైక్లోరైడ్ని తో హీట్ చేస్తే మనకి క్లోరిన్ సబ్స్టిట్యూటెడ్ బోరజోల్ లేదా ట్రైక్లోరో బోరజోల్ అలాగే 9 HCl ఏర్పడతాయి. ఓకే, ఇప్పుడు చూడండి, మళ్ళీ నాకేం కావాలి, బోరజోల్ ప్రిపేర్ అవ్వాలి. నేనేం చేస్తున్నాను, దీన్ని అంటే ట్రైక్లోరో బోరజోల్ని రిడక్షన్ చేస్తున్నాను. రిడక్షన్ అంటే ఏంటి, మీ క్లాస్లో చెప్పాను, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ని రిడక్షన్ అంటామని. చూడండి నెక్స్ట్ ఈక్వేషన్, ఈ ట్రైక్లోరోబోరజోల్ని స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే సోడియం బోరో హైడ్రైడ్తో ట్రీట్ చేస్తే మనకి బోరజోల్, డైబోరేన్, సోడియం క్లోరైడ్ ఫామ్ అవుతాయి. ఓకే, ముందమ్మ అమోనియం క్లోరైడ్కి మనం బోరాన్ ట్రైక్లోరైడ్ని యాడ్ చేసి హీట్ చేసినప్పుడు ట్రైక్లోరో బోరజోల్ లేదా క్లోరిన్ సబ్స్టిట్యూటెడ్ బోరజోల్ ఏర్పడుతుంది. మనకి బోరజోల్ కావాలి కాబట్టి ఏం చేస్తాం, ఈ ట్రైక్లోరో బోరజోల్ని రిడక్షన్ చేస్తాం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ సోడియం బోరో హైడ్రైడ్. దీనివల్ల మనకి బోరజోల్ ఏర్పడుతుంది, డైబోరేన్ ఏర్పడుతుంది, అలాగే సోడియం క్లోరైడ్ కూడా ఏర్పడుతుంది. అందుకే మీకు కింద నేమ్స్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ట్రైక్లోరోబోరజోల్ని సోడియం బోరోహైడ్రేట్తో చర్య జరిపితే మనకి బోరజోల్ని ఏర్పరుస్తుంది అని చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి, ఇది కూడా రిడక్షనే. చూడండి, మనం ఆన్ హీటింగ్ లిథియం బోరోహైడ్రైడ్ విత్ అమోనియం క్లోరైడ్ ఎట్ 230 degrees Celsius. ఇక్కడ చూడండి, అమోనియం క్లోరైడ్ తీసుకున్నాం, దీన్ని ఇది కూడా స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఏంటి, లిథియం బోరోహైడ్రైడ్తో యాడ్ చేస్తే హీట్ చేసినప్పుడు 230 degrees Celsius దగ్గర మనకి B3N3H6 అంటే బోరజోల్ ఏర్పడుతుంది. అలాగే లిథియం క్లోరైడ్, హైడ్రోజన్ కూడా బై ప్రొడక్ట్గా వస్తుందన్నమాట. ఓకే, మనం 3 ప్రిపరేషన్స్ చూసామమ్మ బోరజోల్కి. లాస్ట్ ప్రిపరేషన్ ఏంటి, లిథియం బోరోహైడ్రైడ్ని అమోనియం క్లోరైడ్తో హీట్ చేస్తే 230 degrees Celsius దగ్గర, డెల్టా సింబల్ అంటే హీటింగ్ అనమాట, 230 degrees Celsius దగ్గర హీట్ చేస్తే మనకి బోరజోల్ ఏర్పడుతుంది. అలాగే లిథియం క్లోరైడ్, హైడ్రోజన్ బై ప్రొడక్ట్గా వస్తాయి. ఇది ప్రిపరేషన్స్ ఆఫ్ బోరజోల్, బోరజోల్ యొక్క తయారీ పద్ధతులు. ఇప్పుడు ప్రాపర్టీస్ చెప్పుకుందాం. చూడండి,
ప్రాపర్టీస్ ఆఫ్ బోరజోల్ అంటే ఫిజికల్ ప్రాపర్టీస్. చూడండి, మనకి బోరజోల్ అనేది కలర్లెస్ లిక్విడ్ అమ్మ. కలర్లెస్ లిక్విడ్ అంటే ఎటువంటి రంగు లేని ద్రావణం అనమాట. ఇది యారోమాటిక్ ఆర్డర్ని కలిగి ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదా, బెంజీన్ లాగా సైక్లిక్ హెక్సాగోనల్ రింగ్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుందని. యారోమాటిక్ కాంపౌండ్ కాబట్టి ఇది యారోమాటిక్ ఆర్డర్ అంటే యారోమాటిక్ స్మెల్ని కలిగి ఉంటుంది అనమాట. దీని యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత అంటే 64.5 degrees Celsius. మీకు అందరికీ తెలుసు బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి అంటే బోరజోల్ అనేది లిక్విడ్ ఏ టెంపరేచర్ దగ్గర అయితే వేపర్ రూపంలో మారుతుందో దాన్ని బాయిలింగ్ పాయింట్ అంటాం. బోరజోల్ యొక్క బాయిలింగ్ పాయింట్ 64.5 degrees Celsius. ఓకే, బాష్పీభవన స్థానం అంటే ఏంటి? ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే మనం తీసుకున్న ద్రావణం వాయు స్థితిలోకి మారుతుందో ఆ ఉష్ణోగ్రతని ఏమంటాం మనం? బాష్పీభవన స్థానం అంటాం. బోరజోల్ యొక్క బాష్పీభవన స్థానం ఎంత? 64.5 degrees Celsius. ఓకే, నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్. కెమికల్ ప్రాపర్టీస్ అంటే చూడండి, మనం బోరజోల్ని హైడ్రోజన్ బ్రోమైడ్తో లేదా హెచ్సిఎల్తో రియాక్ట్ చేయొచ్చు. హెచ్బిఆర్తో లేదా హెచ్సిఎల్తో. అంటే సేమ్ మనకి బెంజీన్ ఎలాగైతే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ చూపిస్తుందో, ఇన్ ద సేమ్ వే బోరజోల్ కూడా సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో పాల్గొంటుందన్నమాట. అంటే బోరజోలు మరియు బెంజీన్ కూడా ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యల్లో పాల్గొంటాయి. వాటి యొక్క రసాయన ధర్మాలు ఎలా ఉంటాయంటే చూడండి, ఫస్ట్ మనం బోరజోల్ని హైడ్రోజన్ బ్రోమైడ్తో లేదా హెచ్సిఎల్తో రియాక్ట్ చేసుకోవచ్చు. చూడండి, మనం ఒకవేళ హైడ్రోజన్ బ్రోమైడ్తో రియాక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ట్రైబ్రోమో బోరజోల్ వస్తుంది. హెచ్బిఆర్తో రియాక్ట్ చేస్తే బోరజోల్ని మనకి ట్రైబ్రోమో బోరజోల్ అనేది వస్తుంది హెచ్బిఆర్తో రియాక్ట్ చేస్తే. అదే మనం బోరజోల్ని హెచ్సిఎల్తో రియాక్ట్ చేసామనుకోండి, ట్రైక్లోరో బోరజోల్ వస్తుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. మీకు ఇందాక నేను చెప్పానమ్మా ఏంటి, బోరజోల్లో ఆల్టర్నేటివ్ డబల్ బాండ్స్ ఉంటాయని. ఓకే, ఇక్కడ ఇందాక చెప్పాను మీకు, నైట్రోజన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ కంపేర్డ్ టు బోరాన్ ఆటమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ బోరాన్ ఉంది, నైట్రోజన్ ఆటమ్ ఉంది. ఈ రెండిట్లో మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఏది? నైట్రోజన్. ఇదేం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ని తన వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది అనమాట. చూడండి, మీకు డయాగ్రామ్లో చూపించాను రెడ్ పెన్తో. బోరాన్కి నైట్రోజన్ మధ్యన డబల్ బాండ్ ఉందనుకోండి, నైట్రోజన్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్ పెయిర్ని తన వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది. చేసినప్పుడు బోరాన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, నైట్రోజన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. చూడండి, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని తన వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది నైట్రోజన్. అప్పుడు ఏమవుతుంది? మనకి బోరాన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, నైట్రోజన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం ఏం యాడ్ చేస్తున్నాం? హెచ్సిఎల్ యాడ్ చేస్తున్నాం. హెచ్సిఎల్ అంటే అది ఎలా డిసోసియేట్ అవుతుంది? హెచ్ ప్లస్ కింద, సిఎల్ మైనస్ కింద. హెచ్సిఎల్ అంటే ఎలా డిసోసియేట్ అవుతుంది? హెచ్ ప్లస్ కింద, సిఎల్ మైనస్ కింద. చూడండి, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి హెచ్ ప్లస్ వచ్చి నైట్రోజన్ దగ్గర అటాక్ అవుతుంది. ఇక్కడ బోరాన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి క్లోరిన్ వచ్చి బోరాన్ దగ్గర అటాక్ అవుతుంది. ఇప్పుడు చూడండి, చూడండమ్మా, ఇక్కడ బోరాన్కి ఏమో పాజిటివ్ ఛార్జ్ వచ్చింది,
నైట్రోజన్కి నెగిటివ్ ఛార్జ్ వచ్చింది కాబట్టి మన హెచ్సిఎల్లో హెచ్ ప్లస్ అయాన్స్ ఉన్నాయి, సిఎల్ మైనస్ అయాన్స్ ఉన్నాయి. బోరాన్కి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది కాబట్టి సిఎల్ మైనస్ అయాన్స్ వచ్చి ఇక్కడ అటాచ్ అయినాయి. నైట్రోజన్కి నెగిటివ్ ఛార్జ్ వచ్చింది కాబట్టి ఒక హెచ్ ప్లస్ అయాన్ వచ్చి ఇక్కడ అటాక్ అవ్వడం జరిగింది. కాబట్టి మనకి ఏమొస్తుంది, హైడ్రోజన్ క్లోరైడ్ డెరివేటివ్ ఆఫ్ బోరజోల్ వస్తుంది. ముందు హైడ్రోజన్ క్లోరైడ్ డెరివేటివ్ ఆఫ్ బోరజోల్, దాని స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, మనం 3 మాలిక్యూల్ యాడ్ చేసాం కదా, కాబట్టి మనం యాడ్ చేసిన 3 మాలిక్యూల్స్ ఆఫ్ హెచ్సిఎల్లో ప్రతి సిఎల్ వచ్చి బోరాన్ దగ్గర అటాచ్ అవుతుంది. అలాగే మనం యాడ్ చేసిన 3HClలో 3 H ప్లస్ అయాన్స్ ఉన్నాయి కదా, అవన్నీ నైట్రోజన్ దగ్గర వచ్చి అటాచ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం ఈ హైడ్రోజన్ క్లోరైడ్ ఆఫ్ డెరివేటివ్ HCl డెరివేటివ్ ఆఫ్ బోరజోల్ని 50 to 100 degrees Celsius దగ్గర హీట్ చేస్తే మనకి 3 హైడ్రోజన్స్ రిమూవ్ చేస్తున్నాం అనుకోండి. 3 -3H2 ఇక్కడ ఇచ్చాను చూడండి, -3H2. 3 హైడ్రోజన్స్ రిమూవ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే చూడండి, బోరాన్కి అటాచ్ అయిన ఒక నైట్రోజన్, నైట్రోజన్కి అటాచ్ అయిన ఒక నైట్రోజన్, ఒక H2 మాలిక్యూల్. నెక్స్ట్ ఇక్కడ కూడా బోరాన్కి అటాచ్ అయిన నైట్రోజన్, నైట్రోజన్కి అటాచ్ అయిన నైట్రోజన్, ఇంకొక H2. నెక్స్ట్ బోరాన్కి అటాచ్ అయిన నైట్రోజను, నైట్రోజన్కి అటాచ్ అయిన హైడ్రోజన్, ఇంకొక H2. ఇలాగ 3 H2 మాలిక్యూల్స్ని మనం రిమూవ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని డాటెడ్ లైన్స్తో సూచించినప్పుడు మనకేమొస్తుంది, ఇంకా హైడ్రోజన్స్ వెళ్ళిపోయినాయి కాబట్టి 3H2ని మనం రిమూవ్ చేసేసాం కాబట్టి మనకి బోరాన్ ట్రైక్లోరోబోరజోల్ అంటాం. దీన్ని ట్రైక్లోరోబోరజోల్ అంటాం. ఇంకో పేరు ఏమిటంటే బోరాన్ ట్రైక్లోరోబోరజోల్ అనొచ్చు. ఎందుకు అంటే క్లోరిన్ యాటమ్ అనేవి బోరాన్ మీదే ఉన్నాయి కదా ఇక్కడ, కాబట్టి ఏమంటాం, ట్రైక్లోరోబోరజోల్ అనొచ్చు. అలాగే బోరాన్ ట్రైక్లోరోబోరజోల్ అని కూడా అనొచ్చు. బోరాన్ మీదే ఉన్నాయి కదా క్లోరిన్ యాటమ్స్, అందుకని. ఓకే, ఇది ఫస్ట్ రియాక్షన్. నెక్స్ట్ చూడండి, ఇందాక మీకు చెప్పింది ఇక్కడ వివరంగా చూపించడం జరిగింది. చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, మనకి నైట్రోజన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఉంది కాబట్టి ఇది ఎలక్ట్రాన్ పెయిర్ని తన వైపు అట్రాక్ట్ చేసుకుంటే నైట్రోజన్కి పాజిటివ్ ఛార్జ్, బోరాన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. మనం యాడ్ చేసిన 3HClలో క్లోరిన్ యాటమ్స్ వచ్చేసి బోరాన్ దగ్గర అటాచ్ అవ్వడం జరుగుతుంది అనమాట. చూడండి, ఇదే రియాక్షన్ని మనకి బెంజీన్ ఇవ్వదు. ఎందుకు, ఎడిషన్ రియాక్షన్ని బెంజీన్ ఇవ్వదనమాట. నెక్స్ట్ ఇది రియాక్షన్ విత్ బ్రోమిన్. మనం బోరజోల్ని కనుక ఎక్సెస్ ఆఫ్ బ్రోమిన్తో రియాక్ట్ చేస్తే, బోరజోన్కి ఎక్సెస్ ఆఫ్ బ్రోమిన్ యాడ్ చేసినప్పుడు మనకి ట్రైబ్రోమోబోరజోల్ వస్తుంది. అలాగే HBr కూడా వస్తుంది. ఓకే, చూడండి, ఫస్ట్ ఇది బోరజోల్ అమ్మ, ఇది బోరజోల్. దీనికి 3 బ్రోమిన్ యాటమ్స్ యాడ్ చేసామనుకోండి. బ్రోమిన్ యాటమ్స్ అంటే ఎలా డిసోసియేట్ అవుతాయి, Br+ కింద, Br- కింద. Br+ ఒకటి, Br- ఒకటి. ఇందాక చెప్పాం కదా నైట్రోజన్కి ఎలక్ట్రోనెగటివిటీ, నైట్రోజన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి డబల్ బాండెడ్ ఎలక్ట్రాన్స్ అంటే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని తన వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది. అట్రాక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకి బోరాన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, నైట్రోజన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. మనం తీసుకున్న ప్రతి బ్రోమిన్ ఆటమ్ ఎలా డిసోసియేట్ అవుతుంది, Br+ కింద, Br- కింద. ఓకే, కాబట్టి ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే బోరాన్ దగ్గర ఒక బ్రోమిన్, నైట్రోజన్ దగ్గర ఒక బ్రోమిన్ వచ్చి అటాచ్ అవుతాయి. స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఏమంటాం, హెగ్జాబ్రోమో సైక్లోట్రైబోరజోల్ అంటాం. హెగ్జాబ్రోమో అంటే 3Br2 అంటే 6 బ్రోమిన్స్ కదా, కాబట్టి ఏమంటాం, హెగ్జాబ్రోమో
సైక్లో ట్రైబోరజోల్ అంటాం. ఓకే, దీంతో పాటు మనకు ఒక బై ప్రోడక్ట్ ఏమొస్తుంది? ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ దీని నుంచి ఏం చేస్తామంటే బై ప్రోడక్ట్ కాదు, ఈ స్ట్రక్చర్ నుంచి మనం 3 HBr హైడ్రోజన్ బ్రోమైడ్ మాలిక్యూల్స్ని రిమూవ్ చేసేయాలి. 3 HBRస్ని రిమూవ్ చేయాలి. అంటే ఏంటి అంటే చూడండి, బోరాన్ మీద ఉన్న బ్రోమిన్, నైట్రోజన్ మీద ఉన్న హైడ్రోజన్, ఈ రెండు కలిపితే మనకి ఒక HBr మాలిక్యూల్. ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ బోరాన్ మీద ఉన్న బ్రోమిన్, నైట్రోజన్ మీద ఉన్న హైడ్రోజన్, ఇక్కడ కూడా బోరాన్ మీద ఉన్న బ్రోమిన్, నైట్రోజన్ మీద ఉన్న హైడ్రోజన్, 3 HBr మాలిక్యూల్స్ని రిమూవ్ చేసేస్తే మనకి రిజల్టెంట్ స్ట్రక్చర్ ఏమవుతుంది అంటే ఈ విధంగా ఉంటుంది. 3 బ్రోమిన్స్ ఉన్నాయి కదా బోరజోల్కి, కాబట్టి ట్రైబ్రోమోబోరజోల్ అంటాం. బోరజోల్ మీద 3 బ్రోమిన్స్ వచ్చి సబ్స్టిట్యూట్ అయి ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటాం? ట్రైబ్రోమోబోరజోల్ అంటాం. ఇంకో పేరు ఏమనొచ్చు అంటే బోరాన్ ట్రైబ్రోమోబోరజోల్ అనొచ్చు. ఎందుకు అంటే ఇక్కడ బ్రోమిన్స్ అన్ని దేని మీద అటాచ్ అయి ఉన్నాయి? బోరాన్ మీద మాత్రమే అటాచ్ అయి ఉన్నాయి కాబట్టి బోరాన్ ట్రైబ్రోమోబోరజోల్ అంటాం. దీని పేరు బోరాన్ ట్రైబ్రోమోబోరజోల్. ఇది ఒక రియాక్షన్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి రియాక్షన్ విత్ వాటర్. అంటే బెంజీన్కి మనం వాటర్ మాలిక్యూల్ని యాడ్ చేసినప్పుడు బోరజోల్కి మనం ఎక్సెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసినప్పుడు మనకేమవుతుందంటే ఇక్కడ మనం హీట్ చేస్తాం. హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ సైక్లిక్ స్ట్రక్చర్ అనేది బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోయి మనకి బోరిక్ యాసిడ్ని ఇస్తుంది. బోరిక్ యాసిడ్ ఫార్ములా ఏంటంటే H3BO3. H3BO3. మనం ఎప్పుడైతే బోరజోల్ని తీసుకుని ఎక్సెస్ ఆఫ్ వాటర్ వేసి హీట్ చేసామో మనకి బోరిక్ యాసిడ్ వస్తుంది, అలాగే అమోనియా వస్తుంది, అలాగే హైడ్రోజన్ కూడా వస్తుంది. అంటే ఏమవుతుంది? ఈ సైక్లిక్ స్ట్రక్చర్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది అక్కడ. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ది పైరాలసిస్. పైరాలసిస్ అంటే మీకు నిన్న క్లాస్లో చెప్పాను. పైరాలసిస్ అంటే ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్. మనం ఏదైనా ఒక సబ్స్టెన్స్ని ఎక్కువ టెంపరేచర్ దగ్గర హీట్ చేస్తే దాన్ని పైరాలసిస్ అంటున్నాం. ఇక్కడ బోరజోల్ని తీసుకుని పైరాలసిస్ చేస్తే మనకి చూడండి ఇక్కడ ఏం ఏర్పడింది? మనకి 2 బోరజోల్ మాలిక్యూల్స్ కలిపి ఉన్నట్టు కనిపిస్తుంది. ఎలా ఉంది? బైఫినైల్ రూపంలో ఉంది కదా, బైఫినైల్ రూపంలో ఏర్పడుతుంది. అంటే బోరజోల్ని తీసుకుని ఎక్కువ టెంపరేచర్ దగ్గర మనం హీటింగ్ చేస్తే ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ పైరాలసిస్ చేస్తే మనకి బైఫినైల్స్ ఏర్పడతాయి. దీంతో పాటు ఇంకోటి ఏం ఏర్పడుతుంది అంటే చూడండి, నాఫ్థలిన్ స్ట్రక్చర్ కలిగి ఉన్న ఒక కాంప్లెక్స్ అనేది ఏర్పడుతుంది. బోరజోల్ని పైరాలసిస్ చేస్తే బైఫినైల్స్ అలాగే నాఫ్థలిన్ స్ట్రక్చర్ కలిగి ఉన్న ఒక బై ప్రోడక్ట్ కూడా ఏర్పడుతుంది. చూడండి, పైరాలసిస్. బోరజోల్ అండర్గోస్ పైరాలసిస్ ఎట్ 340 degrees Celsius దగ్గర హీటింగ్ చేస్తే మనకి B6N6H10 అలాగే B5N5H8. ఇదేంటంటే బైఫినైల్ రూపంలో ఉంటుంది, ఇదేమో నాఫ్థలిన్ రూపంలో ఉంటుంది. అలాగే 2 ప్రొడక్ట్స్ ఏర్పడతాయి. చూడండి, బోరజోల్ని పైరాలసిస్ చేసాము 340 degrees Celsius దగ్గర. చూడండి, 2 బోరజోల్ మాలిక్యూల్స్. అంటే ఇక్కడ మనం ఏం తీసుకున్నాము? పైరాలసిస్ చేసేటప్పుడు 4 బోరజోల్ మాలిక్యూల్స్ని తీసుకుని మనం పైరాలసిస్ చేస్తే మనకి 2 బోరజోల్ మాలిక్యూల్స్. యాక్చువల్గా బోరజోల్ ఫార్ములా ఏంటి? B3N3H6. ఇక్కడ మనకు వచ్చే బైఫినైల్ ఫార్ములా ఏంటి? B6N6H10. అంటే 2 యూనిట్స్ అనేవి కంబైన్ అయినట్టు చూస్తాం మనం.
అలాగే దీంతో పాటు ఇంకొకటి ఏం ఏర్పడుతుంది, B5N5H8. ఇది ఏ రూపంలో ఉంటుందంటే మనం నాఫ్థలిన్ చూస్తాం కదా, 2 సైక్లిక్ రింగ్స్ కండెన్స్ అయినట్టు ఆ రూపంలో ఉంటుంది. అంటే బోరజోల్ని పైరోలిసిస్ చేస్తే మనకి 2 అంటే బైఫినైల్స్ అలాగే నాఫ్థలిన్ స్ట్రక్చర్ ఉన్న కాంపౌండ్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడితో మనకి ప్రిపరేషన్ ప్రాపర్టీస్ ఆఫ్ బోరజోల్ అయిపోయిందమ్మా. నెక్స్ట్ది